బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఆగస్టు 17 అంశము వెర్రితనము వాక్యము కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. యేసుక్రీస్తు రెండవ రాకడ అతి సమీపమై ఉందనడానికి సూచనగా నేటి కాలంలో సిలువను గూర్చిన వార్త అనగా సువార్త అనేక మార్గాల ద్వారా అతివేగంగా ప్రచురింపబడుతుంది. ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందంటే సెల్ఫోన్ ద్వారా ప్రతి ఒక్కరికి క్షణాల్లో చేరుతుంది. ఇంత వేగంగా సువార్త ప్రకటింపబడుతుందంటే యేసు రాకడ ఎంతో దూరంలో లేదు. ఈ భూమికి అంతము సమీపించింది. ఎవరూ నశించిపోకుండా ఉండటం కోసం ప్రపంచవ్యాప్తంగా చిన్న పెద్ద ఆడ మగ అందరికీ హెచ్చరికలు వెళ్తూనే ఉన్నాయి. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. మత్తయి 24:14. సువార్త ఎంత వేగంగా ప్రకటింపబడుతుందో సాతాను కూడా అంతే వేగంగా మనుష్యులను దేవునికి దూరం చేయడానికి ఎన్నో తంత్రాలను ప్రవేశపెడుతుంది. ఈ రోజుల్లో మనుష్యులు దేవుని కోసం కేటాయించే సమయం చాలా తక్కువ. రోజంతా సెల్ఫోన్, టీవీ, ఇంటర్నెట్తోనే సమయం గడిచిపోతుంది. వాడుక ప్రకారం ఆదివారం చర్చికి వెళ్లడం తప్ప మిగతా సమయంలో దేవుడు గుర్తు రానంతగా వారి సమయాన్ని ఈ లోక విషయాలకే వెచ్చిస్తున్నారు. క్రైస్తవులుగా పుట్టినందుకు చర్చికి వెళ్లడం ఆనవాయితీ అయ్యిందే తప్ప మార్కు 16:15లో వ్రాయబడిన ప్రకారం సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నది తమకు వర్తించదు అన్నట్లు జీవిస్తున్నారు. ఈ లోకానుసారమైన జీవితం జీవించేవారికి దేవుడు అన్న భావన జీవితంలో ఒక భాగము అవుతుందే తప్ప దేవుడే జీవితమన్న ఆలోచన వారి ఊహకు కూడా అందదు. అలాంటి వారు సర్వసృష్టికి సువార్త ప్రకటన చేయలేరు. వారి దృష్టిలో ఏ పని చేయలేనివారు, పని పాట లేకుండా ఖాళీగా ఉండేవారు మాత్రమే దేవుని పని చేస్తారని భావిస్తారు. క్రైస్తవులు కూడా అన్యజనుల్లా జీవించటం, భావించడం వలన సువార్త ప్రకటించడమనేది వెర్రితనముగా అనిపిస్తుంది. ధన సంపాదనలో భాగంగా ఉద్యోగమో వ్యాపారమో చేసుకునే క్రైస్తవులు ఆదివారం చర్చికి వెళ్లి చందా ఇవ్వడమే భక్తి అయితే, విగ్రహాలను పూజించే అన్యజనులు కూడా గుడికి వెళ్లి పూజ చేసి కానుక వేస్తారు కదా. మరి వారి భక్తికి మన భక్తికి తేడా ఏముంది? జీవితాంతం చర్చికి వెళ్లి సువార్త వినే స్థాయిలోనే మన భక్తి ఉంటుంది తప్ప సువార్త ప్రకటించే స్థాయికి ఎదగటం లేదు. సర్వసృష్టికి సువార్త ప్రకటించాల్సిన బాధ్యత క్రైస్తవుల మీద లేదన్నట్లు అన్యులతో పోటీపడి మరీ ఈ లోకానుసారంగా జీవిస్తున్నారు. అసలు దేవుణ్ణే ఎరుగని అన్యజనులకు సిలువను గూర్చిన వార్త వెర్రితనముగా అనిపించవచ్చు. కాని క్రైస్తవులు అని పిలువబడుతున్న వారికి ఏమనిపిస్తుంది? ఒకవేళ వారికి సిలువను గూర్చిన వార్త దేవుని శక్తిగా అనిపిస్తే ప్రకటించకుండా ఉండగలరా? నిజంగా యేసు ప్రభువుని ప్రేమించే వాళ్లు సువార్త ప్రకటించకుండా ఉండగలరా? దేవుని వాక్యము విన్నప్పుడు మన హృదయం ఎలా స్పందిస్తుంది అన్నదాన్ని బట్టి మనం నశించేవారి వరుసలో ఉన్నామో, రక్షింపబడేవారి వరుసలో ఉన్నామో అర్థమవుతుంది. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకములో మేము జీవించినంతకాలము సిలువను గూర్చిన వార్తను వినే స్థాయిలోనే ఉండకుండా సర్వసృష్టికి ప్రకటించే స్థాయిని దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.